నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి నుంచి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సార్‌తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, హెయిర్ ఫాల్, గ్రే హెయిర్ హ్మ్. ఒక్కటేంటి, ఒక్కసారి దాన్ని పట్టుకున్నాము అని అంటే దాన్ని నిజంగా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తరగని సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అసలు యాహ్! హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా? లేదు అని అంటే మనకి గ్రే హెయిర్ కూడా స్టార్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం చేంజెస్ ఎక్కడి నుంచి చేయాలి అంటారు? అంటే మెయిన్‌గా హెయిర్ ఫాల్ రీజన్స్ డయాగ్నోస్ చేయాలంటే ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది. కొంతమందికేంటంటే జనరల్‌గా హెరిడిటరీ టెండెన్సీ ఉంటుంది పేరెంట్స్‌లో. అంటే పర్టిక్యులర్‌గా ఫాదర్‌కి బాల్డ్ హెడ్ ఉండి అలాంటి వాళ్ళకేందంటే అది కూడా ఆఫ్టర్ 30 జనరల్‌గా 30 ఇయర్స్ తర్వాతనే వాళ్ళ హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం మెల్లమెల్లగా హెయిర్ రిసీడింగ్ హెయిర్ లైన్ అంటాం. అంటే సైడ్‌కి కొద్దిగా మెల్లమెల్లగా పైకెళ్ళిపోవడం. రెండోదేంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటాయి. ఐరన్ గాని జింక్, ఐరన్, విటమిన్ డి గానీ, ప్రోటీన్స్ తక్కువైనా గూడా ఇట్లా వాటి వల్ల గూడా హెయిర్ ఫాలింగ్ అనేది అంటే జనరల్ హెయిర్ ఫాలింగ్ అవుతుంటుంది. అంటే కామన్‌గా హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు అందరికీ అవుతుంది. బట్ మినిమమ్ అంటే మాక్సిమం ఒక 50 హెయిర్ ఫాలికల్స్ వరకు ఇట్స్ వెరీ కామన్. అంటే ఒక 50 పోతే దాంట్లో మళ్ళీ రీగ్రోత్ ఒక 50% దాకా మళ్ళీ హ్మ్. రీగ్రోత్ అవుతా ఉంటుంది. బట్ అంతకంటే ఎక్కువ 50, 100 దానికంటే అబోవ్ హెయిర్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు దట్స్ సంథింగ్ అంటే మనం దాని గురించి కేర్ తీసుకోవాలి అని మీనింగ్. అది న్యూట్రిషన్ ఇది కావచ్చు. కొంతమందికి మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది. హ్మ్. ఓవర్ స్ట్రెస్ ఉండి నిద్ర సరిగ్గా లేకపోవడం దీనివల్ల కూడా హెయిర్ ఫాలింగ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే అనలైజ్ చేయాలి. అది ఏజ్ రిలేటెడా, లేకపోతే హెరిడిటరీ టెండెన్సీయా, విటమిన్ డెఫిషియన్సీ వల్ల అవుతుందా, స్ట్రెస్ రిలేటెడా, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ అవుతుంది. పర్టికులర్ లేడీస్లో థైరాయిడ్ ఇష్యూస్ వల్ల పీసీఓడి వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకేదైనా హార్మోన్ ఇష్యూస్ కానీ, లేదంటే అదర్ ట్రీట్మెంట్స్ ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకుని కొంతమంది ఏంటంటే కొద్దిగా హెయిర్ ఫాల్ పర్టికులర్ లేడీస్లో లైట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు టెన్షన్ పడిపోయి బ్యూటీ పార్లర్కి వెళ్ళి కెమికల్ ట్రీట్మెంట్స్ ఏవో తీసుకుంటారు. సో దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సో హ్మ్. కెమికల్స్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఈవెన్ షాంపూస్ కూడా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కానీ కెమికల్ బేస్డ్ షాంపూస్ ఏవైతే ఉంటాయో దానివల్ల హెయిర్ రూట్స్ దెబ్బతింటాయి. హ్మ్. సో హెయిర్ రూట్ దెబ్బతిని ఇంకా ఫాలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఫాలింగ్ అవ్వడమే కాకుండా మళ్ళీ రీగ్రోత్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఓకే. అందుకని మ్యాక్సిమం కెమికల్ బేస్డ్ షాంపూస్ కానీ ఈ ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు. కెమికల్స్ మామూలుగా అంటే హెర్బల్ టైప్లో ఎక్స్టర్నల్గా హెయిర్ ఆయిల్ అది వాడచ్చు. లేకపోతే జనరల్ కోకోనట్ ఆయిల్ అది వాడడం, కొద్దిగా మసాజ్ చేయడము అండ్ యాక్టివిటీ పెంచుకోవడం. అంటే పర్టికులర్గా ఏదంటే తలకి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయితే కూడా న్యూట్రిషన్ అనేది వస్తుంది. హ్మ్. అండ్ డెఫిషియన్సీ ఉంటే సపోజ్ ఇప్పుడు జింక్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, ప్రోటీన్ తక్కువ ఉన్న, డి విటమిన్ తక్కువ ఉన్న ఇట్లాంటి వాటి వల్ల కూడా అవుతుంది. సో అది అనలైజ్ చేసుకొని ఆ సప్లిమెంట్స్ తీసుకోవాలి. హ్మ్. దానివల్ల మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. ఓకే. అంటే ఫుడ్ వల్ల మనం ఏం చేంజ్ చేయలేమా సార్? అదే ఇప్పుడు ఈ విటమిన్స్ ఏవైతే మనకు డెఫిషియన్సీ ఉందో దానికి రిలేటెడ్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉంది సపోజ్. బట్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలి అంటారా? సప్లిమెంట్ తీసుకోవాలి. మరీ ఎక్కువ ఉంటాయి డెఫిషియన్సీస్. హ్మ్. లేదు కొద్దిగా మైల్డ్‌గా ఉంది. ఓకే. పర్వాలేదు అనుకుంటే మనం డైట్ అంటే ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే దానిమ్మ గాని, వాటర్ మెలన్, బ్లాక్ గ్రేప్స్, బీట్రూట్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి అండ్ అంటే నాన్ వెజ్‌లో కొంత లివర్ ఇట్లాంటి వాటిలో కూడా ఐరన్ అనేది కొద్దిగా సప్లిమెంట్ ఉంటుంది. లాగా ఉంటుంది. హ్మ్. సో ఇలా డైట్ తీసుకోవాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం ప్లస్ దాంతో శీర్షాసనం అంటాం. తల కిందికి కాళ్ళు పైకి పెట్టి చేసేది ఉంటుంది. సో దానివల్ల ఏదంటే తలకి హెయిర్ అంటే మన సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి హెయిర్ రూట్ స్ట్రాంగ్ అవుతాయి. హ్మ్. సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఓకే. ఇలాంటివి చేయాలి. అండ్ జనరల్‌గా మా దగ్గర అంటే హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. గ్రోత్ కూడా మళ్ళీ రీగ్రోత్ వస్తుంది. హ్మ్. పర్టిక్యులర్‌గా ఇప్పుడు 1 ఇయర్ లోపల ఎంతైతే హెయిర్ లాస్ అయి ఉంటుందో అది మళ్ళీ టోటల్‌గా రీగ్రోత్ అవుతుంది మా ట్రీట్మెంట్ ద్వారా. హ్మ్. అంటే టోటల్‌గా అప్పుడు బాల్డ్‌గా అంటే మనకు అసలు రఫ్‌నెస్ లేకుండా మొత్తం స్మూత్ అయిపోతది కొంతమందికి బాల్డ్ ఇదిగా. అలాంటి దగ్గర కొద్దిగా కష్టం. హ్మ్. అందుకని 1 ఇయర్ బిలో హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ రీగ్రోత్ అవుతుంది. ఓకే. సో టోటల్‌గా మాక్సిమం మదర్‌కి ఆ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన అదే ఎక్కువ గ్యాప్ లేకుండా వస్తే మళ్ళీ టోటల్‌గా అంతకుముందు ఎలా ఉందో హెయిర్ ఆ విధంగా రిగ్రెట్. నార్మల్‌గా వస్తుంది. హ్మ్. అండ్ కొంతమంది లేదంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే అలోపేషియా అంటాం. బాల్డ్ స్పాట్స్ లాగా కొంతమందికి అంటే మన తెలుగులో పేనుకూరు కూడా అంటారు. హ్మ్. చిన్న చిన్న బాల్డ్ స్పాట్స్ ఉంటాయి. కొంతమందికి టోటల్ హెడ్ అంతా కూడా పేనుకొరుగుడు లాగా వస్తదన్నమాట. అలోపేషియా ఏరియేటా అంటాం. హ్మ్. ఇవేమో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఓకే. దీనికి హోమియోపతిలో మేము చాలా మందికి తగ్గించాము.
ఓన్లీ థింగ్ ఏంటంటే టైం పడుతుంది, ఇమీడియట్గా కాదు. దానికి ఒక 6 months కానీ 1 year కానీ కోర్స్ ఉంటుంది. కానీ మళ్ళీ టోటల్గా హెయిర్ గ్రోత్ వస్తుంది. కొన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కొన్ని వాడుతుంటారు, దాంట్లో ఏంటంటే హెయిర్ వస్తుంది బట్ అది డిఫరెంట్గా వస్తుంది. అంటే గ్రే హెయిర్ రావడము లేదంటే ఫైన్గా థిన్ హెయిర్ వస్తుంది. బట్ మా ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే నార్మల్గా వస్తుంది. బట్ ఆ కోర్స్ వాడాలి కంటిన్యూగా. ఓకే, సరే గ్రే హెయిర్ కూడా ఇందులో రిలేటబుల్ అంటారా? గ్రే హెయిర్ అంటే రీజన్ ఒకటి వేరే ఉంటుంది. గ్రే హెయిర్ లేదంటే పర్టికులర్గా స్ట్రెస్ వల్ల వస్తుంది. దానికి ఏంటంటే ఈ మెలనోసైట్స్ అనేది మన ఈ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో మన కలర్ని మెయింటైన్ చేసేది ఉంటుంది. సో ఈ మెలనోసైట్స్ అనేవి తగ్గిపోవడం వల్ల గ్రే హెయిర్ వస్తుంది. అంటే పర్టికులర్గా హెయిర్ రూట్స్ ఇప్పుడు మనకు స్కిన్ మీద కూడా చాలా మందికి వైట్ ప్యాచెస్ వస్తుంటాయి. సో ఈ మెలనోసైట్స్ ఏదైతే తగ్గిపోతాయో వైట్ ప్యాచెస్ వస్తుంది. అలాగే తల లోపల స్కాల్ప్ లోపల ఈ మెలనోసైట్స్ తగ్గితే గ్రే హెయిర్ వస్తుంది. ఎర్లీ గ్రే హెయిర్ అంటే ఏజ్ ప్రకారం వచ్చేది అది కామన్, న్యాచురల్గా 40 years తర్వాత కామన్ ఏదైతే వస్తుంది. బట్ ఎర్లీ ఆర్ ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ అంటాం. సో ఇది రావడానికి మెయిన్ రీజన్ ఆ మెలనోసైట్స్ తగ్గిపోవడం, అంటే హార్మోన్స్. సో ఇది పర్టికులర్గా ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కావచ్చు, లేదంటే ఓవర్ స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదంటే హెరిడిటరీ టెండెన్సీ వల్ల కావచ్చు. బట్ ఈవెన్ ఈ గ్రే హెయిర్ కూడా మా దగ్గర హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది. బట్ ఆల్రెడీ అంటే అకార్డింగ్ టు ఏజ్ న్యాచురల్గా వచ్చిందని మనం ఏం చేయలేం. అది స్లో చేయొచ్చు బట్ ప్రివెంట్ చేయలేం. బట్ ఎర్లీ గ్రే హెయిర్ ఆర్ ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ ఏదైతే ఉందో దాన్ని 100% ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఒకవేళ ప్రిమేచ్యూర్ వల్ల కూడా వైట్ హెయిర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అది మనం కొద్దిగా కష్టము. బట్ కొత్తవి మాత్రం ప్రివెంట్ చేయొచ్చు గ్రే రాకుండా. ఓకే సార్, సో దీనికి డైట్ అయితే ఖచ్చితంగా మస్ట్ డైట్ ఉండాలి, స్లీప్ బాగుండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇవన్నీ చేస్తూ మా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.